దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు రాత్రి 12:30 తర్వాత నుండి కుంభరాశి వారి జాతకులు మీరు నోటిని అదుపులో పెట్టుకోవాలి. చేసేది మంచి పని అయినప్పటికీ కూడాను శత్రువులను తయారు చేసుకుంటారు. నిజం చెప్పి బద్ధ శత్రువులను తయారు చేసుకుంటారు. సత్యమే చెబుతారు, కానీ మీకు జరిగేది మాత్రం చాలా వరకు కూడా ఇబ్బంది. ఇది గ్రహించుకోండి. మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రము కూడా ఏమరపాటుగా ఉండొద్దు. పరిస్థితులను బట్టి మాట తీరు మార్చుకోవాలి, లేదంటే గనక చిక్కుల్లో పడతారు. కుంభరాశి వారి జాతకులు అసలు మీకు ఎలా ఉండబోతుంది? రేపు రాత్రి 12:30 తర్వాత నుండి కూడాను ఎటువంటి ఫలితాలు మీ జీవితంలో కలగబోతున్నాయో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనల రీత్యా ఇబ్బంది పడబోతున్నారో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడాను న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని ఎదుటి వారికి నిర్ణయాలు చెప్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా ఒక విషయం గురించి అడిగితే గనక వాస్తవాన్నే చెప్తారు. అయితే రేపు రాత్రి 12:30 తర్వాత ఇటువంటి పరిస్థితుల రీత్యానే ఇబ్బందుల్లో పడబోతున్నారు. కొంతమంది మీకు శత్రువులు తయారు అవుతారు. అయితే మీరు సత్యం చెప్పాలి, కానీ పరిస్థితులను బట్టి వాస్తవాలు గ్రహించి మాత్రమే మాట తీరు ఉండాలి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి. అందుకనే ఎవరి విషయంలో మాత్రం అస్సలు జోక్యం చేసుకోవద్దు. ఎటువంటి పరిస్థితులు ఎదురు అయినా కూడాను న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని నిర్ణయాలు చెప్పడానికి మీకు పరిస్థితులు అస్సలు కలిసి రావు. ఎవరైనా మీ వద్దకు వచ్చి ఎవరైనా సరే తగువులాడుకొని తీర్పు చెప్పమంటే గనక ఆ యొక్క సిచ్యుయేషన్ నుండి మీరు తప్పించుకోవడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గనక ఈ రోజున మీరు ఎవరికైతే న్యాయం చెబుతారో మీరు సత్యమే చెబుతారు, కానీ ఎదుటి వారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. మీ వలనే వారికి ఎన్నో రకాలైనటువంటి నష్టాలు కలిగాయి అనే భావనలోకి వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలించవచ్చును. కావున ఈ రోజున మాత్రం జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు ఏ రంగాల్లో ఉన్నా కూడా కుంభరాశి వారి జాతకులు అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజున మాత్రము ఒంటరిగానే ఉండండి. ఎవరితో కలగలసి కూర్చోవద్దు. మాట మంతి కార్యక్రమాలు అసలే చెయ్యొద్దు. ఈ రోజు కుటుంబ పరంగా అయినా కూడాను మీరు మౌనంగానే ఉండండి. ఓర్పు సహనంతో వ్యవహరించండి. ఏ విధమైన మాటను కూడాను ఈ రోజున ఒక నిర్ణయానికి వచ్చేటట్లుగా, ఎదుటి వారిని నిర్ణయానికి రప్పించేటట్లుగా మీ మాట తీరు అసలు ఉండకూడదు. జన్మతః మీకు ఉన్నవి నాయకత్వ లక్షణాలు, కానీ ఈ రోజున వాటిని చూపించకుండా పక్కన పెట్టేయడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. లేకపోతే గనక సత్యాన్ని చెప్పి మరీ శత్రువులను కూడగట్టుకున్న వారు అవుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రేపు రాత్రి 12:30 తర్వాత నుండి కూడాను కుంభరాశి వారి జాతకులు కొద్ది కాలం మాత్రం ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.